వేడి వేడి అన్నంలోకి ఈ కొబ్బరి చట్నీ వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేది. ముందుగా నేనైతే పాన్ తీసుకొని 1 కప్ పచ్చి కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రను తీసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి 2 బాగా పండినటువంటి టమోటాలు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి, అంటే కారానికి తగినట్టుగా ఆ విధంగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. 80% మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని చల్లార్చాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 10-12 వెల్లుల్లి రెబ్బలు, మనం డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి, జీలకర్ర తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని వీటిని మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే చింతపండు అవి కూడా వేసుకొని, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వీటిని కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా అంటే త్వరగా అయిపోయే కొబ్బరి చట్నీ. ఇది అన్నంలోకి కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.